వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకిచ్చిన అన్ని హామీలు అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో నిర్వహించిన రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్షలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు పోతురాజు నేతృత్వంలో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించి 6,000 పెన్షన్లు వెంటనే పెంచాలని అరగుండ్లు కొట్టించుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం. జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి మహేష్ గారు, మా మిత్రులు ఇలా అరగుండు కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేసినందుకు వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగులం అనేక సమస్యలతో అల్లాడిపోతున్నాం. చాలని పింఛన్లతోని ఈ వచ్చేటటువంటి 4,016 రూపాయలు మాకు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వచ్చి 6,000 రూపాయల పింఛను ఈ ఆసరా తీసేసి చేయుత పెడుతున్నారు. మీరు చేయుత పింఛను తక్షణమే ఇవ్వాలి. వికలాంగుల సమాజానికి 6,000 రూపాయల పింఛన్తో పాటు ఆర్టీసీలో మహిళలకు ఇచ్చిన విధంగానే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వెంటనే ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఏళ్ల తరబడి 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై మీరు దుర్భర జీవితాలు గడుపుతున్నాం కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించాలని చెప్పేసి కూడా ఈ అంబేద్కర్ చౌరస్తా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి మా వికలాంగుల విద్యార్థులు చదువుకొని వికలాంగులకు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తారు కాబట్టి రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు ఎర్రగుండు కొట్టించుకున్నది 6,000 రూపాయల పెన్షన్తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మా జిల్లా అధ్యక్షుడైనటువంటి పోతురాజు సుధీర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ పెద్ద ఎత్తున ఇంత పెద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం. మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు, అన్న ఈ ముఖ్యమంత్రి గారు మెడలు వంచాలంటే అంబేద్కర్ చౌరస్తా వద్ద మనం అరగుండు కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన చెప్పాలని చెప్పేసి మా మిత్రుడు మా జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా అధ్యక్షుడు సుధీర్ గారు ఏదైతే అరగుండు కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమాన్ని చూస్తేనా ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకుంటే భవిష్యత్తులో కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా మరిన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల నాయకత్వాలకు, మండల అధ్యక్షులకు, నాయకులందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా మాట్లాడదాం. సరే మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు వికలాంగుల పెన్షన్ 6,000 పెంచాలని చెప్పేసి కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మా వికలాంగుల సమాజం అరగుండు కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ అరగుండు కొట్టించుకొని వికలాంగుల సమాజం తెలుస్తున్నటువంటి నిరసనతోనైనా మా యొక్క బాధను, మా యొక్క వేదనను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం